NK20 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో విశ్వ వసునామ సంవత్సర నూతన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ధూప దీప నైవేద్య అర్చక సంఘం నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విశ్వ వసునామ సంవత్సరం 2025-26 నూతన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జయ రాజప్ప స్వామి, అంజనప్ప స్వామి, శంకరప్ప, శివప్ప, అరవిందు, సంగప్ప, రమేష్, మహారాజ్, కృష్ణ మహాచార్యులు, చెన్ బసప్ప తదితరులు పాల్గొన్నారు. నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణలో భాగంగా మరి పెద్దలు పూజ్యులు మనకు ఎప్పుడు కూడా గురు తుల్యులు. ఎందుకంటే మన పూజారులందరికీ కూడా వారు పెద్దలే. మరి అందులో వేదం ఎదిగిన పెద్దలు ఇంకెవరో కాదు. కనుక ఈ పూజారి వ్యవస్థకు ఇలాంటి పెద్దలు దొరకడము మన పుణ్యం అని చెప్పేసి అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారికి నమస్కారం చేస్తున్నాం. ఒక్కసారి విశ్వావసనామ పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా ఒక్క చిన్న మాట. ధూపదీప నైవేద్యం అర్చకులకు మరియు పెద్దవారు ఇంకా నాకంటే పెద్దవాళ్ళే, మీరు అట్లా అనుకోవద్దు. మీరు నేను గురువులని కాదు, ఇక్కడ అందరూ మీరే మాకు గురువులు. మీరు దేవాలయాల్లో అర్చకత్వం సరిగా చేసి మీరు దేవుణ్ణి మెప్పించి వారి ఆశీస్సులు మాకు కల్పించాలి. అంటే మీరు మాకు గురువర్యులు అన్నారు. ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ పంచాంగాన్ని చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా ఈ పంచాంగాన్ని ఆవిష్కరింపజేయడం జరిగింది. మొన్న ఈ 3-4 రోజుల కింద కూడా నేను మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు మరియు మా మినిస్టర్ గారు, సెక్రటరీ గారు వీరందరూ కూడా ఆవిష్కరించినట్టుగా విన్నాము. ఇది విధంగా ప్రతి సంవత్సరము అందరికీ పంచాంగాన్ని మీరు అంటే పంచాంగ శ్రవణం చేయాల్సిన మీ అర్చకులు ఈ సంవత్సరం కూడా మంచిగా అంటే అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చేసి ప్రజలందరూ బాగుండాలని, సుఖశాంతులతో ఉండాలని, వ్యవసాయదారులు, కార్మికులు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి వ్యక్తి ఈ సంవత్సరం బాగుగా ఉండి మనకు దేశానికి మన రాష్ట్రానికి బాగు జరగాలని కోరుకుందాం. మీరు ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.